చాలా చెప్పాలి. దానికి ముందు ఒక విషయం చెప్తాను. దిలీప్ వాడు మనందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. వాట్ ద హెల్? ఎస్, హీఈస్ ఎ డయింగ్ పేషెంట్. దిలీప్కు ఉన్న సమస్య గురించి నువ్వు మాత్రమే రమ్యకి చెప్పగలవు. నువ్వే చెప్పాలి. ఇప్పుడు చూడు, రాను పొట్ట పెద్దదవుతూనే ఉంది కదా. దిలీప్ అన్న, ఫుట్బాల్ ఆడితే ఒళ్ళు తగ్గుద్దనేది నిజమేనా? అవును, నిజమే. నీ పొట్ట కాదు, ఇంకెవరిది? నీ ఇంట్లో ఉన్న వాళ్ళది. అంటే నువ్వు ఉద్యోగానికి వెళ్తే కదా నీ ఇంట్లో ఉన్న వాళ్ళు బాగా తిని సంతోషంగా ఉంటారు. అందుకే అన్నాను, నువ్వు ఇలా ఫుట్బాల్ మాత్రమే ఆడుతుంటే నీ ఇంట్లో వాళ్ళకు ఆకలితో పొట్ట తగ్గిపోతుంది. కూడా కరెక్టే. దిలీప్ అన్న, ఏంట్రా? మీరు వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పారు. ఏమైంది? మన వాసు అన్న ఉన్నారు కదా, నాగతమ్మన్ అడవిలో పాము కాటేసింది. ఎప్పుడు? పొద్దున అటువైపు వెళ్ళారు. కాటింది ఏ పామని తెలియదు, అందుకే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. మీరు వెంటనే వెళ్ళాలి. నువ్వు వెళ్ళు. సరే, మీరు కూడా వెళ్ళండి. సరే, వెళదాం. ఒరే, వాసుని పాము కొరికినా పాముని వాసు కొరికినా మీరు తీసుకొచ్చింది పామునే కదరా. వాసు ఎక్కడరా? వేర్ ఇస్ ద వాసు? ఏంటి ఇక్కడ శబ్దం? మేడం, అక్కడ అడగండి మేడం. పేషెంట్ ని చూడడానికి ఎవరైనా వచ్చారా? చెప్పు షర్లీ, నిన్న ఇచ్చాను. ఫోన్ కట్ చేయండి. ఎప్పుడు చూసినా ఈ ఫోన్ చెవుల్లోనే పెట్టుకుని ఉంటావు. కట్ చేస్తాను మేడం. నువ్వు తాగావా? నో డాక్టర్, ప్లీజ్, నేను తాగలేదు. స్మెల్ వస్తుంది. ఓ స్మెల్లా? అది ఫ్రెండ్ వైన్ షాప్ నుంచి కాల్ చేశాడు, అందుకే స్మెల్ వస్తుంది. చూడండి. వీళ్ళకి ఏం కావాలట? రమ్యవే డాక్టర్. అదే ఇక్కడున్న కన్ఫ్యూషనే. కరిపించుకున్న వాసుకి బదులుగా కరిచిన పాముని తీసుకొచ్చారు డాక్టర్. ఎవరిని కరిచారు? అయితే మీకేమీ తెలీదా? మీరు ఉండే అడవిలోన పాము కాటేసింది. మా ప్లేస్ లోనా? సరే, వారెక్కడా? అదే కదా. చూసారుగా, ఇది విన్న వెంటనే మీకే కోపం వస్తుంది కదా. ఇదే జరుగుతుంది డాక్టర్. వాసుకి ఏమైంది? ఫుట్బాల్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు చెప్పారు. అది కరిపించుకున్న వాళ్ళు ఎక్కడో బ్లాక్ లో మాట్టుకున్నారంట. అదే ట్రాఫిక్ బ్లాక్. ఇదిగో పాము వచ్చింది, కానీ అతనే ఇంకా రాలేదు. ఏదైనా మేక్ ఇట్ ఫాస్ట్. వాళ్ళు వచ్చే లోపల అంతా రెడీగా ఉండాలి. ఓకే డాక్టర్. రమేష్, ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళనక్కర్లేదు. మనం కొంచెం క్లీన్ చేయాల్సింది ఆ అమ్మవారి గుడిని. చేసే తీరాలా? అవును, మీరు ఇక్కడే ఉండండి, నేను కేసు అటెండ్ చేసి వస్తాను. త్వరగా రండి, త్వరగా రండి. ఓకే ఓకే, ఎత్తండి. పాము వెయిట్ చేస్తున్నది కదా, త్వరగా తీసుకురండి. పట్టుకోండి, ఎత్తండి. రైట్, లెఫ్ట్ లో వెళ్ళండి అయ్యా. ఆపరేషన్ అయిపోయిందా? ఆపరేషనా? ఇప్పుడు అయిపోతుంది. నన్ను ఏం కరిచింది? కొరికిందా? ఇన్సూరెన్స్ వేసేవాళ్ళు ఉన్నారు కదా, అదే. ఆ పావు కూడా ఎన్ని ప్రశ్నలు అడగలేదు. సైలెంట్ గా పడుకోవాలి, లేకపోతే నేనే కొరికేస్తా. నేను కొరికితే కాపాడడం కష్టమే. నేనే పావునే. సాయంత్రం 6 గంటల పైన నేను కరుస్తే ట్రీట్మెంటే తీసుకోలేవు, ఎందుకంటే ఆ విషయానికి మందే లేదు. వాసన్న, బాగా ఊపిరి పీల్చుకోండి. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది? చాలా నొప్పిగా ఉంది డాక్టర్. మీరెందుకు అడవి లోపలికి వెళ్తున్నారు? అది ఎలాంటి అడవి అని మీకు బాగా తెలుసు కదా. నేను ఉదయాన్నే కట్టెల కోసమే ఆ పక్కన వెళ్ళాను. పోనీలేండి, మీ వల్ల అక్కడ శుభ్రం చేసే పని ప్రారంభించాము. ఎందుకు తమ్ముడు అదంతా చేస్తున్నారు? మీరు ఎక్కువ మాట్లాడకండి అన్న, రెస్ట్ తీసుకోండి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏమిటిది? వద్దులే, ఇదే కంటిన్యూ చేసేయండి. ఓకే, అయితే వస్తానయ్యా. అబ్బాయి కాస్త ఆగు. నిన్న నన్ను ఏం పావు కరిచింది? కరిచిన పాము చచ్చిపోయి విషం కూడా దిగిపోయింది. లేదు, వచ్చినప్పటి నుంచి అదే అడుగుతున్నారే, తెలుసుకోవాలని అంత ఆశ. చెప్తా వినండి. రాజనాగం మరిది నల్లనాగం.
అనా 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 లేవండి. దిగండి. బార్ వచ్చిందా? బార్ కాదు, హాస్పిటల్. హాస్పిటల్ రాగానే ఎందుకు లేపలేదురా? అదే కదా నేను చెప్పాను. సరే ఇదిగో తీసుకో. ఆడుకుంటున్నారా? 10 కిలోమీటర్ బండి తోలేను, 20 రూపాయలు ఇస్తున్నారు మీరు. నాకేదైనా టిప్స్ ఇస్తున్నారా మీరు? ఇప్పుడు ఇది టిప్స్ గానే అనుకోరా, మనం డైలీ బార్ లో కలుస్తాం కదా, అప్పుడు ఇచ్చేస్తా. అన్నా నేను మందు మానేశానా? నాకు అవసరం లేదు. అయ్యో నా దగ్గర ఉంటేనే కదరా ఇస్తానికి. చూడు అయితే ఆటో ఎందుకు ఎక్కావు? ఓసి బండి అనుకున్నావా ఏంటి? అదంతా నాకు తెలీదు. నేను ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వస్తానో మొత్తం ఓసియరా. లోపలికి వెళ్ళి దాన్ని ఏం గతి చేస్తానో చూడు. నరాల వీక్నెస్ తో నేను చాలా బాధపడ్డాను, అందుకనే ఎప్పుడు వరకు కిడ్నీ అమ్ముకొనే బతుకుతున్నా తెలుసా నీకు. ఒకే ఒక నిమిషం నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను నా హృదయాన్ని అమ్మేసి డబ్బులు తీసుకొస్తా. తర్వాత ఐశ్వర్య బార్కి వెళ్ళి నేను తాగే చచ్చిపోతా. ఆ స్పాట్ లోనే సెటిల్ చేస్తారా. నా హృదయానికి ఎంత డబ్బులు ఇస్తారో చూసొస్తా, వెయిట్ చేయి. హలో హలో సిస్టర్, సిసిలిని చూసారా? ల్యాబ్ లో ఉన్నారు. ల్యాబ్ లోనా? కూడా ఎవరైనా ఉన్నారా? విష్ణు ఉన్నారు. అయ్యో అరే దేవుడా, చీర ముళ్ళు మీద పడినా ముళ్ళు చీర మీద పడినా చినిగేది నాకే కదా. ఇది నాకు మందు పోసే చంపేస్తుంది. చెత్త నా కొడుకు, వాడికి నా పెళ్ళమే కావాల్సి వచ్చిందా? ఇవాళ నేనెవరో నా కొడుకు చూపిస్తా. అయితే మిగతా విషయాలని ఎలాగా? అది ఆయన పడుకున్నప్పుడు ఓ మిస్డ్ కాల్ మాత్రం ఇవ్వు. నాకు అలాంటివన్నీ భయం. ఇలాగంటే ఎలాగా? నేను నీతోనే కదా ఉన్నాను, ఏమంటావు? ఇప్పుడే చెప్పాను, అంత లోపల మిస్డ్ కాల్ వస్తోంది. ఇదేంటి కొత్త నంబర్గా ఉందే? ఓ నారాయణ అన్నయ్య. అతని నంబర్ నుంచి చేస్తే తీయట్లేదని వేరే నంబర్ నుంచి చేస్తున్నారు అనమాట. కానీ నేనెవరో తెలియదు కదా. ఎవరది? మనకి తెలియని నంబరే కదా, దాని గురించి ఆలోచించు. నువ్వు ఎందుకు టెన్షన్ అవుతావు? నాకు తెలుసు, ముందేది ఇవ్వండి. లత, శ్వేత, మంజు దగ్గర కాల్ చేస్తున్నారని నాకు తెలుసు. ఎవరో చూస్తాను. ఈ నంబర్ తెలిసిన నంబరే. లేదు లేదు, అయి ఉండదు. హలో, ఎవరే నువ్వు? ఎవరే కాదు, ఎవరు రా. ఎవర్రానా? ఎవర్రా? అది నేనే. వీడెవడే? అయ్యో వీడేంటి ఇక్కడ? క్రిస్టఫర్ పెరేరా. మీరేనా? నేను ఇంకెవరో అనుకున్నా. ఇన్బాక్స్ లో మెసేజ్ వచ్చినట్టు సడన్ గా వచ్చేసారు. మీ గురించి చెప్తున్నప్పుడే సిసిలీతో ఒకటి గమనించా. ఏంటి? నాలుక. ఇద్దరు కలిసి నన్ను చంపాలని కదా ప్లాన్ చేస్తున్నారు. అలాగా? నువ్వెప్పుడో ఈ నిజాన్ని ఒప్పుకున్నావు. నా పెళ్ళాన్ని నువ్వు మాయలో పడేశావు. నేను నేరుగా నీ ముఖం చూడాలని ఇక్కడికి వచ్చాను. నాకిప్పుడే తెలియాలి. నా పేరులో కొన్న ఫోన్కి నా కిడ్నీ అమ్మి నేను నా డబ్బులు కట్టాను రా. మీ ఒంట్లో ఉన్న కిడ్నీ అమ్మినా కూడా బిల్లు కట్టే అంత డబ్బులు దొరుకుతుంటదే. ఎక్కువే దొరికిందిలే. చెప్పరా, ఇద్దరు ఏం డిస్కస్ చేశారో చెప్పండి. అంటే అన్నయ్య, రక్తంలో ఉన్న రక్త నాళాల గురించి, రక్తానికి నరాలకి ఉన్న సంబంధం గురించి హెడ్ నర్స్ మేల్ నర్స్ తో నరాలు సంబంధించి ఒక మెడికల్ డిస్కషన్, అంతే కదా. ఏంటి వెళ్ళిపోయారా? అసలు చెప్పాలంటే నరాల వీక్నెస్, అంతేగా? కరెక్ట్. ఒక నరం ఇంకొక నరంతో అది కలిసే ఉంటుంది. డైవర్స్ పేపర్లు ఇచ్చేసేనే నేను ఇక్కడికి వచ్చింది. ఈ భూతాన్ని నువ్వే ఉంచుకోరా. నా హృదయాన్ని అమ్మి నాకు డబ్బులు నేను తాగాలి. అయ్యయ్యో, ఏడీడు ఎక్కడ పోయాడు? మీరు నిజంగానే డైవర్స్ చేయబోతున్నారా? చేస్తాను. ఖచ్చితంగానా? ఖచ్చితంగా చేస్తాను. మీరు నిజంగానే చెప్తున్నారా? చేస్తాను. మీరిటి తిరగండి. రొమాన్స్ అంతా వద్దులే. డైవర్స్ తర్వాత ఎలాగో ఇవ్వలేను కదా. అలాగైతే తొందరగా ఇవ్వు. ఇదిగో, నిన్ను తన్నాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. మళ్ళీ వచ్చావు, నేనే నీకు ట్రీట్మెంట్ చేసేస్తా.